ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఫస్ట్ సీన్లో పౌల్ని ఎలా చూస్తున్నాం? చదివారు కదా, చెప్పండి. ప్రార్థన చేయుచున్నవాడిగా చూశాను. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు ప్రార్థన చెయ్యాలి అని ఎవరన్నా ఆయనకి చెప్పారా? త్వరగా చెప్తారా? ఎవరు చెప్పలే. ఒక వ్యక్తి వెలిగించబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుని సమయం కొరకు, దేవుని సహవాసం కొరకు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడానికి కొరకు వెంపర్లాడతాడు. నూతనంగా ఒక వ్యక్తిని ఇష్టపడితే, ఒక వ్యక్తిని కలుసుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అవునా కదా? ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు? చూసుకొని నంబర్ బట్టి పడ్డానిక? చెప్పండి, పర్లేదు, మొహమాట వద్దు. మాట్లాడడానికి ఎట్లా మాట్లాడతారు? లేస్తే, కూర్చుంటే, అంతరాయం లేకుండా ఫస్ట్ మీరు దేన్ని మెయింటైన్ చేస్తారు? సహవాసాన్ని మెయింటైన్ చేస్తారు, అవునా కాదండి? పౌలు భక్తుడు తన జీవితంలో మొట్టమొదటి సీన్ కానీ ఒకవేళ తన మూవీ తీయడానికి ట్రై చేస్తే ఫస్ట్ సీన్లో పౌలు కనిపించేది ఏం చేస్తున్నాడండి? మోకాళ్ళ మీద ఉన్నాడు, దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. ప్రియ సోదరి సోదరు, ఒక మాట జ్ఞాపకం చేస్తా. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఆయుధాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు ఎంటర్ అయింది, మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితం ఎంటర్ అయింది ప్లే గ్రౌండ్ కాదు, ఆట భూమి కాదండి. మనం ఎంటర్ అయింది యుద్ధ భూమి. ప్లే గ్రౌండ్కి బ్యాటిల్ గ్రౌండ్ డిఫరెన్స్ ఉందా? యుద్ధ భూమికి ఆట భూమికి డిఫరెన్స్ ఉందంటారా? ఆట భూమిలో నువ్వు ఏమన్నా చెయ్యి, ఒకళ్ళు అవుట్ అయితే కూడా అది ఆటే, అది ఆటే. యుద్ధ భూమిలో అవుట్ అయితే ప్రాణాలు పోతాయి. అందుకొరకే ప్రభు అన్నాడు, మనము ఆరంభించిన యాత్ర ఇది యుద్ధ భూమి. అయితే మీరు అనొచ్చు, మన ప్రత్యర్థులు ఎవరు? మన శత్రులు ఎవరు? కొంతమంది అంటారు రక్షణ పొందిన వారు. కాదు, వాళ్ళందరూ కూడా మన కాబోయే సహోదరులే. వాళ్ళందరూ కూడా అందరినీ దేవుడు ప్రేమించాడు. మనకి ఎవరికి శత్రుత్వం లేదు. మన ప్రత్యర్థులు రండి, ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం, ఎఫెషియన్స్ చాప్టర్ 6:12. మీ శత్రులు ఎవరో తెలుసుకోవాలి, యుద్ధ భూమిలో ఎలా దిగాలో మీకు నేర్చుకోవాలి. యుద్ధ భూమిలో కాలు పెడితే ఫస్ట్ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రత్యర్థుల బలాలు, ప్రత్యర్థుల బలహీనలు, ప్రత్యర్థులు వాడే ఆయుధాలు, ప్రత్యర్థుల ఆయుధాలను ఢీకొట్టే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. ఎఫెసీ 6:12 కలిసి చదువుదామా? బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 6:12 అందరం కలిసి చదువుకుందాం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాం? అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నాం. వీఆర్ ఫైటింగ్ విత్ ద ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్. అంధకార చీకటి శక్తులు మన ప్రత్యర్థులైతే అంధకార చీకటి శక్తులు భయపడేది ఏం తెలుసా? అంధకార చీకటి శక్తులు భయపడేది ప్రధానముగా ప్రార్థనకు భయపడతాయి. Satan is absolutely scared of someone who has got the knee power. Knee power అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. నీ పవర్ అంటే మోకాళ్ళ శక్తి ఉన్నోడు ముందు సాతాను ఏమవుతాడండి? భయపడతాడు. Satan is only scared of prayer. ఎందుకంటే ప్రార్థనలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం చేస్తున్నావు. అయితే మనం పోరాడే ఆయుధంలో ప్రధాన ఆయుధం ప్రార్థనను గుర్తిస్తే ఈ రోజు నుంచి దయచేసి ప్రార్థన జీవితం అంటే మీరు అనుకోవచ్చు, కూర్చొని బట్టి కొట్టిన లిస్టు చదవాలా లేదా పరలోక ప్రార్థన చేయాలి. కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసము, దేవునితో మౌన ధ్యాన సమయము. యూ షుడ్ హ్యావ్ అ పర్సనల్ ఫెలోషిప్ టైమ్ విత్ గాడ్. ఎందుకంటే మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఆదామును నిర్మించిన తర్వాత, ఆదామును ఏ రోజు నిర్మించాడు? వెరీ గుడ్, 6వ రోజు నిర్మించాడు. వారంలో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. విశ్రాంతి దినం ఏది? 7వ రోజు. మనం అనుకుంటాం, ఓహో లాస్ట్కి ఇవ్వాల్సింది దేనికి? దేవుని సమయం లాస్ట్ అనుకుంటాం. కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతాం. విశ్రాంతి దినం 7వ రోజు అని చెప్పింది మోషే ధర్మశాస్త్రంలో వచ్చింది. కానీ వాస్తవంగా ఆదాము దేవుడు తయారు చేసినప్పుడు, జాగ్రత్త మీరే చెప్పండి, మీరే ఆలోచన చెప్పండి. ఆదాము తయారు చేసింది 6వ రోజు. ఆదాముకి 7వ రోజు ఏమవుతుంది? ఫస్ట్ డేనా 7th డేనా? ఫస్ట్ డే. అర్థంలో ఒకసారి చేస్తారా? దేవుని ఆశ ఏంటంటే నీ పని పాట ఏమున్నా సరే అవన్నిటి కొరకు నేను తయారు చేయలేదు. నువ్వు తోటలో పొలం పని చేసుకో, విత్తనాలు విత్తుకో, చెట్లు క్లీన్ చేసుకో, ఏమైనా చేసుకో. కానీ నువ్వు పుట్టిన వెంటనే ఫస్ట్ పర్పస్ ప్రయారిటీ నువ్వు నాతో సమయాన్ని గడపాలి. ఐ వాంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. విశ్రాంతి దినం ప్రభు దినం అంటే ప్రభు సన్నిధి అంటే ప్రభుతో సహవాసం గడిపే సమయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు.
ప్రియ సోదరి సార్, ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన జీవితంలో ఎప్పుడైతే ప్రధాన స్థలము ఎప్పుడైతే దేవునితో గడిపే సమయానికి ప్రాధాన్యత ఉంటుందో, ఆ వ్యక్తిని సాతాను ఢీ కొట్టలేడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని చేత నింపబడినప్పుడు, దేవునితో సహవాసం కలిగినప్పుడు, నువ్వు దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క అభిషేకము చేత, దేవుని యొక్క ఆయుధాల చేత నింపబడతావు. అప్పుడు సాతాను నీ ముందు విజయం ఎప్పటికీ సాధించలేదు. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, దేవునితో సమయాన్ని, దేవునితో సహవాసాన్ని ఈరోజు చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇట్ ఈస్ టైమ్ యూ నీడ్ టు గెట్ బ్యాక్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాస సమయాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకొచ్చిన వారిగా ఈరోజు ఒకవేళ దేవునితో సమయాన్ని మానేస్తే, ఈరోజు దేవునితో సహవాసం గడిపేది మానేస్తే, అందుకొరకు మీరు గమనించండి, మోషే దేవునితో సహవాసం కలిగి కొండ మీద ఉన్నాడు, కొండ కింద అహరోను ఉన్నాడు. మీరు చూడండి, కొండ కింద ఉన్న అహరోను ఏం చేశాడు, కొండ మీద సహవాసం కలిగిన మోషే ఏం చేశాడో చరిత్ర అందరికీ తెలుసు. కొండ కింద ఉన్న అహరోను దిగంబరులుగా చేశాడు, భ్రష్టులుగా చేశాడు, చివరికి శాపము కొని తెచ్చుకుని చేశాడు. 430 సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తంతా కూడా చివరికి బుగ్గిపాలైపోయి అక్కడ తగలబడి ఆ ప్రాంతంలో ఏరులై పారేదట్టు చేశాడు. ఒక్క రోజు నువ్వు ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అవుతావో అదే చాలు సాతాను మీద దాడి చేయడానికి. మోషే పైన 40 దినాలు ఉన్నాడు, మోషే దిగొస్తున్నాడు. ప్రజలు చూస్తున్నప్పుడు మోషే మహిమ చేత నింపబడ్డాడు. ఆయన ముఖకాంతిని ఇతరులు చూడలేకపోయారు. ఈరోజు మరొకసారి అడుగుతున్నాను, డోంట్ కాంప్రమైజ్ సప్లికేషన్స్, డోంట్ కాంప్రమైజ్ ప్రేయర్ టైం, డోంట్ కాంప్రమైజ్ క్వైట్ టైం, డోంట్ కాంప్రమైజ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సహవాస సమయాన్ని దయచేసి రాజీ పడొద్దని జ్ఞాపకం చేస్తున్నా. మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నా. పౌలు భక్తుడే కాదు, యేసు ప్రభు సీన్ చూస్తే కూడా మీరు బాగా జాగ్రత్త వినండి. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారా, మన మాదిరి యేసు ప్రభు వారు ప్రార్థనకి ఎప్పుడు కూడా పెద్ద పీట వేస్తూ వచ్చాడు. ఇఫ్ ప్రేయర్ ఈజ్ నాట్ ప్రయారిటీ, లెట్ మీ టెల్ యూ దిస్, యూ విల్ డెఫినెట్లీ గో ఇన్ టు ద వరల్డ్. లోకంలో కలిసిపోతాం. పెద్ద కష్టం కాదు లోకంలో కలిసిపోవడం. బాప్తిజం తీసుకోవడం చాలా ఈజీ, నిలబడడం కష్టం. బాప్తిజం తీసుకోవడం చాలా ఈజీ, గెలవడం కష్టం. బాప్తిజం తీసుకోవడం చాలా ఈజీ, గెలవడం కష్టం. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, కార్య ఆరంభము కంటే కార్యాంతము శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టమైన అంతం రావాలంటే ప్రార్థన సహవాసం, ప్రార్థన జీవితం, ఎప్పుడు కూడా మోకాల జీవితం. దయచేసి మర్చిపోదు. బికాస్ గాడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అస్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనం నిర్ణయించిన క్రమం ఆలోచిస్తే మనల్ని తయారు చేసిన స్టైలే అది. ఎందుకంటే 6వ రోజు తయారు చేస్తాడు, 7వ రోజు విశ్రాంతి అన్నాడు, నువ్వు నాతో సమయం గడపాలన్నాడు. ప్రథమ స్థానము దేవుని సహవాసం సమయాన్ని కానీ గడిపితే నీ జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని దేవుడు స్థిరపరచునుగాక.